వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని విషయాలు మాట్లాడడానికి నాకు అప్పుడప్పుడు మొహమాటంగా ఉంటుందండి. కానీ ఇలాంటివి చూసినప్పుడు ఆ మొహమాటాన్ని కూడా బ్రేక్ చేయాలనిపిస్తుంది. ఎస్, వాస్తవంగా మహిళకి ఎప్పుడు సంపూర్ణత వస్తుంది అంటే గర్భం దాల్చి మరొక ప్రాణికి జన్మనిచ్చినప్పుడు అంటాం, పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ జన్యులోపం వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదంటే హెరిడిటరీగా ఉన్నటువంటి వాటి వల్ల కావచ్చు, మనకి మనమే తీసుకునేటువంటి కొన్ని లోపాలు, చేసుకునేటువంటి లోపాల వల్ల కావచ్చు, మహిళలే కాదు పురుషులు కూడా ఆ సంతానోత్పత్తికి దూరం అవుతూ ఉంటారు. దాని గురించని ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అంటే మనకి కృత్రిమ గర్భధారణ అనేది వచ్చింది. సీమెన్ కానీ స్పర్మ్ కానీ ఇలాగా వాళ్ళకి లేదు, ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అలాగా అన్నప్పుడు స్పర్మ్ డోనర్స్ అని ఉంటారు కొంతమంది. ముఖ్యంగా మగాళ్ళ గురించి చెప్తున్నా. వాట్ ఎవర్ ద హ్యాబిట్స్ దే హ్యావ్, ఎలాగైనా సరే ఆ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ఆ శక్తి వాళ్ళకి లేదు అంటే స్పర్మ్ డోనర్స్ అని బయట మనకుంటారు. ఈ ఐవీఎఫ్, ఐయుఎఫ్ వీటికి సంబంధించిన దాంట్లో ఈ స్పర్మ్ డోనర్స్ దగ్గర నుంచి స్పర్మ్ సేకరించి హెల్తీగా, అంటే అది కూడా అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ ఏం కాదు. మనం చాలా సినిమాలు చూసాం, విక్కీ డోనర్ అని చెప్పి, ఇలాగా మనకి తెలుగులో కూడా వచ్చింది, సుమంత్ నటించినటువంటిది, దాంట్లో మనకి చూపించారు కదా. అలాగా ప్రపంచవ్యాప్తంగా ఇదే లీగల్ వన్, బట్ దానికంటూ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. బట్ యూరోప్లో జరిగినటువంటి ఈ సంఘటన చూసిన తర్వాత స్పర్మ్ డొనేషన్ అనే దానికి కూడా నిజంగా రెస్ట్రిక్షన్స్ పెట్టేయాలేమో అని చెప్పి చాలా భయపడుతున్నారు. ఎందుకు అనేది చూస్తే ఒకసారి క్యాన్సర్కు కారణమయ్యే ఒక ప్రమాదకరమైన జన్యులోపం ఉన్న వ్యక్తి నుంచి సేకరించినటువంటి స్పర్మ్ను ఉపయోగించడంతో ఒక తీవ్రమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన వారిలో కొందరు చిన్నారులు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి మరణించినట్టుగా కూడా ఆందోళన కలిగిస్తోంది. డెన్మార్క్ చెందిన ఒక వ్యక్తి స్పర్మ్లో TP53 అనే జన్యులోపం ఉంది. ఈ లోపం వల్ల పుట్టే పిల్లలకి లీ ఫ్రామినీ సిండ్రోమ్ అనే ఒక అరుదైనటువంటి జన్యుపరమైన వ్యాధి వస్తుంది. దీనివల్ల 60 ఏళ్ళు వచ్చేసరికి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 90% ఉంటుంది. అంటే 60 ఏళ్ళు వచ్చేసరికి అని చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఇంకా మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం జీవిత చర్మాంకం అనుకోవచ్చు. 65 ఏళ్ళే కదా ఇప్పుడు సగటున జీవించేది. సో 60 ఏళ్ల లోపు 90% ఉంది క్యాన్సర్ వచ్చేది. 60 తర్వాత కూడా కాదు, 60 ఏళ్ల లోపే. ఇంకా మాట్లాడితే 60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు స్పెసిఫిక్గా అంటున్నారు, కానీ జరుగుతున్నటువంటిది మాత్రం వేరు. సో దీని మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్, ఎముకల క్యాన్సర్ వంటివి వీళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. 2005లో ఒక విద్యార్థి ఈ స్పర్మ్ని వాళ్ళు డొనేట్ చేయగా నమూనాల్ని 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. ఈ క్రమంలో నిర్వహించిన సాధారణ స్క్రీనింగ్ పరీక్షల్లో జన్యులోపాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. ఎప్పుడో 2005లో జరిగిందంటే 20 ఏళ్ల క్రితం జరిగింది. 20 ఏళ్ల క్రితం జరిగింది. డెన్మార్క్ చెందినటువంటి యూరోపియన్ స్పర్మ్ బ్యాంక్ దీన్ని 14 దేశాల్లో 67 క్లినిక్లకు సరఫరా చేసింది. వైద్య నిపుణులు ఈ ఏడాది అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 నుంచి 200 మంది చిన్నారులు ఈ స్పర్మ్స్ తోటి పుట్టుండొచ్చు అనేటువంటిది ఒక అంచనా. ఈ ఘటనతో ఈ స్పర్మ్ డోనర్స్ స్క్రీనింగ్, అలాగే దేశాల మధ్య సంతాన సాఫల్య చికిత్సల మీద ఉన్న నిబంధనలలో లోపాలు, సో ఈ స్పర్మ్ ఎవరు డొనేట్ చేయాలి ఏంటి అనేటువంటి దానికి, అలాగే టెరిటరీ అనేటువంటి దానికి, వీటన్నిటి మీద కూడా ఈ లోపాలు అనేవి బయటపడ్డాయి. ఇప్పుడు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారబోతోంది అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. అలాగే ఇక్కడ యూకే నిబంధనల ప్రకారం ఒక స్పర్మ్ డోనర్కి సంబంధించినటువంటి సిమెన్ వీటిని కేవలం 10 కుటుంబాలకి, అంటే 10 సార్లు మాత్రమే వాడాలి, 10కి మించి వాడడానికి లేదు, 10 టెస్టులకు మించి వాడడానికి లేదు అని కఠినమైనటువంటి రూల్స్ ఉన్న ఏకంగా 197-200 మందికి, అంటే 200 యూనిట్స్ వాళ్ళు పంపించారు వివిధ ప్రాంతాలకి, దేశాలు, ప్రపంచంలో. అంటే ఏమనాలి? సో ఇక్కడ కూడా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది కేవలం ఒక కేసుకి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ స్పర్మ్ డొనేషన్ అనేది నిజంగా చాలామంది ఏంటంటే స్వచ్ఛందంగా రండి, ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యం అని చెప్తారు. నిజమే, పిల్లలు లేనటువంటి దంపతులకి పిల్లల్ని ఇచ్చేటువంటి విధంగా ఎవరన్నా డొనేట్ చేస్తారు ఇది అంటే అది చాలా గొప్పగా చెప్తారు. రక్తదానం, అవయవదానం, దాని తర్వాత ఈ స్పర్మ్ డొనేషన్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక కుటుంబానికి జీవితాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో. కానీ ఇక్కడ సదుద్దేశం కాస్త ఏమైపోయింది? ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని మీద మళ్ళీ ఇప్పుడు ఒక చీకటి కోణాన్ని క్రియేట్ చేస్తోంది. చర్చ జరగాలి, కఠినమైన నిర్ణయాలు మళ్ళీ రావాలి. ఏ దేశాల నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు ఈ స్పర్మ్స్ని, ఇప్పుడు యూకేలో ఉన్నటువంటి దాన్ని అక్కడే వాడాలి, ఇంకెక్కడికి పంపించకూడదు అని చెప్తారు ఇన్ జనరల్గా. అలాగే యూఎస్లో ఉంటే యూఎస్ టెరిటరీకే దాన్ని పరిమితం చేయాలి,
భారతదేశానికే పరిమితం చేయాలి. లేదు, ఈ స్పర్మ్‌ని డొనేట్ చేసినటువంటి దాన్ని తీసుకెళ్ళి వివిధ దేశాలకి పంపించేస్తూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ ఈ ఫర్టిలిటీ సెంటర్‌లకి సంబంధించి మనం ఆల్రెడీ గతంలో చూసాం గదా! హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఈ విధంగా అడుక్కునేవాళ్ళు, రోడ్డు మీద అడుక్కునేవాళ్ళు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పర్మ్‌ని కలెక్ట్ చేసి రాజస్థాన్‌కి సంబంధించినటువంటి ఒక వ్యాపారి దగ్గర నుంచి వాళ్ళు ఏకంగా 70 లక్షల రూపాయలు ఇదంతా తీసుకున్నారట. సో అక్కడికెళ్ళి చూస్తే ఆ స్టోర్ చేసినటువంటివి మళ్ళీ ఎక్కడెక్కడికి ఎక్స్‌పోర్ట్ చేశారు, ఏం చేశారు అనేటువంటి దాని మీద మనకు కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. ఇంకా ఆ కేసు పూర్తిగా తేలలేదు. డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా బయటికి రాలా. సో ఇది ప్రపంచంలో ఇంకొక చోట జరిగినటువంటిది మళ్ళీ ఇక్కడ భారతదేశంలో చర్చ జరిగేలా చేస్తోంది. ఏం జరుగుతోంది అసలా అని. సో స్పర్మ్ డొనేషన్ అన్న దాని మీద నిజంగా పిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, తల్లి కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆ లోపం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే హాస్పిటల్స్ ఎవరైతే ఈ స్పర్మ్ డొనేషన్ తోటి ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఇవన్నీ నడిపిస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రతిదీ కూడా స్క్రీనింగ్ అనేది టాప్ లెవెల్లో ఉండాలి. లేని పక్షంలో ఇలాగే జరుగుతాయి. ఒక కుటుంబానికి ఆనందం ఇద్దాము అనేటువంటి దాంట్లో వ్యాపారాత్మక ధోరణితో చేసే దాంట్లో ఇలా పూర్తిగా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి విధంగా లోపాలతోటి లేదంటే ఇటువంటి రోగాలతోటి పుట్టేలాగా చేయడం అనేది నిజంగానే చాలా పాపం అది. సో దీని మీద అవగాహన అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా కల్పించాలి ప్రజలందరికీ కూడా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.